రైట్. సో పవన్ జగన్ సొంత పత్రికలో ఇష్టానుసారంగా వార్తలు రాయడం మొదలుపెట్టారు. సో ఎక్కడికక్కడ వైద్య విద్యకు సంబంధించి నవశకం మొదలు కాబోతుంది, కొత్త పుంతలు తొక్కపోతుంది వైద్య విద్య. సో ఎక్కడికక్కడ విద్యార్థులకు మంచి విద్యను మేము అందించబోతున్నాము అని చెప్పేసి ఎక్కడికక్కడ రాతలు రాయడం. అంటే 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించిన దీనికి సంబంధించి విద్యార్థులకు అసలు సరైన సౌకర్యాలు లేవు, అసలు బిల్డింగ్లు కూడా ఎక్కడ సరిగ్గా కట్టలేదు, మొత్తం కంప్లీట్ కూడా చేయలేదు. సో కానీ పత్రికల్లో మాత్రం ఇష్టం వచ్చినట్లుగా రాయడం మొదలు పెట్టేశారు. రైట్, నిజమే మీరు అంటున్నట్టుగా ఎన్నికల ముంగిట ఇటు ఓట్లు రాబట్టుకోవడంలో ఇదొక గిమ్మిక్ అని కూడా చాలా మంది మాట్లాడుతున్న పరిస్థితి చూస్తే, కొత్తగా ప్రారంభించిన 5 మెడికల్ కాలేజీలో విద్యార్థులకే సరైన సౌకర్యాలు లేకుంటే ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువ అంటూ సీఎం జగన్ రోత పత్రికలో చెత్త రాతలు రాశారు. హాస్టల్ భవనాల నిర్మాణాలను ఇంకా పూర్తి చేయకపోయినా, కనీస వసతులు కల్పించకపోయినా ఆధునిక వసతులతో కొత్త కాలేజీలు నిర్మించారని తప్పుడు రాతలు రాశారు. పూర్తి స్థాయిలో ఫ్యాకల్టీని నియమించకపోయినా, బోధనాసుపత్రులు నిర్మించకపోయినా, చాలా భవనాలు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్న వైద్య విద్యలో నవశకం అంటూ రోత రాతలు రాశారు. తాత్కాలిక భవనాలు, అరకొర వసతులు, నిర్మాణాలకు కలర్ఫుల్గా రంగులు వేయించి కొత్త కాలేజీలను ప్రారంభించారు. ఈ మాత్రం దానికే ప్రభుత్వ వైద్య విద్యా రంగంలో సీఎం జగన్ సంచలన నిర్ణయాలు తీసుకున్నారంటూ ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టేందుకు అర్ధ సత్యాలు, అసత్యాలు అచ్చేశారు. గతేడాది ప్రారంభించిన కాలేజీల పరిస్థితి ఇలా ఉండగా 2024-25 విద్యా సంవత్సరంలో కొత్తగా 5, 2025-26లో మరో 7 కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్నట్లు గొప్పలకు పోయారు. ఈ ఏడాది ప్రారంభించాల్సిన మెడికల్ కాలేజీలో భవన నిర్మాణాలు ఎప్పటికీ పూర్తవుతాయో చెప్పలేని పరిస్థితి. కర్నూలు జిల్లా ఆదోని కాలేజీలో 15% పనులే జరిగాయి. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఒక్క భవన నిర్మాణం కూడా పూర్తి చేయలేదు. అయినా ఈ ఏడాది ప్రారంభిస్తున్నట్లు డబ్బా కొట్టారు. ఇక 2025-26లో ప్రారంభిస్తామని చెబుతున్న కాలేజీల పరిస్థితి అయితే మరింత దయనీయంగా ఉంది. పార్వతీపురం మన్యం జిల్లా వైద్య కళాశాల నిర్మాణానికి ఇంకా టెండర్లు కూడా పిలవలేదు. పలు చోట్ల కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించడం లేదు. నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. గడువులో పూర్తయ్యే పరిస్థితే లేదు. అయినా వాస్తవాలు వక్రీకరించి జగన్ రోత పత్రికలో అసత్యాలు వండివార్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ ని అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, ఎక్కడికక్కడ 5 కాలేజీలు మొదలు పెట్టేశాం, నవశకం మొదలు కాబోతోంది అని చెప్పేసి జగన్ పత్రికలో తప్పుడు అసత్యాలు రాయడం జరుగుతోంది. సో మరి భవనాలకు సంబంధించి ఎక్కడా కూడా కంప్లీట్ గా పూర్తి కాలేదు. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి అధికారులకు వచ్చినప్పటి నుంచి కూడా మొదటి నుంచి తనకు అనుకూలంగా ఉండే విధంగా వార్తలు వడ్డిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని కూడా పూర్తిగా అసత్యాలు, అబద్ధాలతో ప్రచారం చేసుకుంటా ఉన్నారు. చివరికి ప్రతిపక్ష నాయకులను ప్రశ్నిస్తే వారిపై కూడా దోషంతో అదంతా నిజమన్నట్టుగా అబోధ కల్పన కల్పించే విధంగా ఆ ప్రచారం కొనసాగుతా ఉంది. ఈ నేపథ్యంలో జగన్కు అనుకూలంగా ఉంటే గొప్ప వ్యక్తిగాను, ప్రతిపక్షంగా ఉంటేనేమో అవినీతి పట్టుగా చిత్రీకరించే వైనం చివరికి విద్యార్థుల జీవితాలతో ఆడుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి వైఖరి మారిపోయింది. తాజాగా 5 మెడికల్ కాలేజీలు అద్భుతంగా ఆధునీకరించారంటూ జగన్మోహన్ రెడ్డి అనుకూల పత్రికలో, తన సొంత పత్రికలో ఇష్టానుసారంగా వార్తలు రాశారు. అంతేకాకుండా గతంలో దేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా ఆసుపత్రులు ఆధునీకరణ చేసి పేదలకు ఉచిత వైద్యాలు అందిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఓ పక్క ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం, ఆరోగ్యశ్రీకి సంబంధించి వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నప్పుడు కూడా వాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రులు తాము ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవ అందించలేమని మొరపెట్టుకున్నా కూడా 5 లక్షల ఇన్సూరెన్స్ కల్పించామంటూ ప్రకటన తప్ప ఎవరైతే వైద్యం చేస్తారో వారి కష్టాలు తీర్చడం కానీ, వారి వ్యధలు వినటం కానీ, కనీసం బిల్లులు చెల్లించడం కానీ చూడలేని పరిస్థితి. అనేక సార్లు ప్రెస్ మీట్కి వచ్చి తమ ఆవేదన వ్యక్తం చేయడం, ఇంతవరకు వారికి ఆ డబ్బులు చెల్లించడం అయిన. అదే విధంగా కొత్తగా మెడికల్ కాలేజీల విషయంలో కూడా మరోసారి ఇదే విధంగా ప్రజలను మాయ చేసి మభ్య పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి అలాగే అసలే వైసీపీ ముఖ్య నాయకులు చేకూర్చారు. తనకు సొంత మీడియాలో ఇష్టానుసారంగా అన్ని భవనాలు పూర్తి చేశాము, ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి, విద్యార్థులకు అందుబాటులోకి వస్తున్నాయి అంటూ కూడా రాశారు. అయితే క్షేత్రస్థాయిలో ఈ 5 మెడికల్ కాలేజీలు పరిశీలిస్తూ ఎవరికైనా కూడా వాస్తవ పరిస్థితులు అర్థమవుతాయి. ఇది గతంలో చంద్రబాబు
అమరావతి రాజధాని కట్టేటప్పుడు అంత గ్రాఫిక్స్ అంటే ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి అసత్యాలు ప్రచారం చేశారో, వాస్తవాలను మరుగులు పెట్టి బట్టలు పెట్టారో, ఇప్పుడు కట్టని బిల్డింగ్లకు, పూర్తి కాని బిల్డింగ్లకు గ్రాఫిక్స్ వేసి తన పేపర్లో విస్తృతంగా భారీగా ఫోటోలు ఏర్పాటు చేసి ప్రింట్ వేయించుకొని నేడు అవన్నీ కూడా అద్భుతం అంటూ అసత్యాలు ప్రచారం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వాస్తవాలు ఇవన్నీ ఆంధ్రజ్యోతి పత్రిక కూడా క్షేత్రస్థాయిలో ఇవన్నీ పరిశీలించి పూర్తిగా అక్కడ ఉన్న ప్రస్తుతం ఏ విధంగా అయితే ఆ భవనాలు ఎంతవరకు నిర్మాణం జరిగాయో అవి పూర్తి స్థాయిలో ప్రచురించడం జరిగింది. వీటిపై సంబంధించి ఆంధ్రజ్యోతిలో వచ్చే కథన అసత్యం అనే అసమర్థులు, అజ్ఞానులు కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పరిశీలిస్తే వాస్తవ పరిస్థితులు అర్థమవుతాయి. కానీ జగన్ మాయలో ఉండి వైసీపీ నాయకులకు శరమణి ఏ వ్యక్తులు కూడా కేవలం ఆ పత్రికలో వచ్చే వార్తలు కావచ్చు, జగన్ రెడ్డి మాటలు ఏం చేస్తే అదే ఆ నిజమన్నట్టుగా గ్లోబల్ ప్రచారం చేయడానికి అలవాటు పడ్డారు. దాన్ని సోషల్ మీడియా కూడా వంత పాడటం, తద్వారా ప్రజలు అన్ని విధాలుగా ప్రజలు మోసపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికైనా కూడా ఆ పత్రికలో వచ్చిన వార్తలు నమ్మకం క్షేత్రస్థాయిలో వాస్తవాలు గమనించి తద్వారా నిర్ణయాలు తీసుకోవాలని కూడా అందరూ కోరుతున్న పరిస్థితి రాష్ట్ర చర్చ నడుస్తుంది.